క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మనము బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని మహిమ. దానికి మనందరము ప్రతిరోజు థ్యాంక్స్ గివింగ్ లాగా మనము ప్రేయర్ చేయవలసి ఉంది. సంఘాన్ని మరింతగా అభివృద్ధి చేసేటట్లు అందరూ ప్రార్థించవలసిందిగా మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే, యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే, యేసునాథుడు దయించెనే నీలో క్రీస్తురాజు జన్మించెనే, యేసునాథుడు దయించెనే నీలో క్రీస్తురాజు జన్మించెనే. యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే, యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే. పరలోకమే తెంచనే భూత పాట పాడేనే, పరలోకమే తెంచనే భూతలే పాట పాడేనే, పరలోకమే తెంచనే దూతలే పాట పాడేనే. మహా ఆనందమే గొప్ప ఆర్భాటమే, మహా ఆనందమే గొప్ప ఆర్భాటమే, యేసురాజు జన్మించిన ఈ దినమే. యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే, యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే. జ్ఞానులే తరలి వచ్చనే మహిమయే మరియుడాయనే, జ్ఞానులే తరలి వచ్చనే మహిమయే మరియుడాయనే, జ్ఞానులే తరలి వచ్చనే మహిమయే మరియుడాయనే. మహా ఆనందమే గొప్ప ఆర్భాటమే, మహా ఆనందమే గొప్ప ఆర్భాటమే, యేసురాజు జన్మించిన ఈ దినమే. యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే, యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే, యేసునాథుడు దయించెనే నీలో క్రీస్తురాజు జన్మించెనే, యేసునాథుడు దయించెనే నీలో క్రీస్తురాజు జన్మించెనే. మహా ఆనందమే గొప్ప ఆర్భాటమే, మహా ఆనందమే గొప్ప ఆరాటమే, యేసురాజు జన్మించిన ఈ దినమే. యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే, యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే. అందరికీ వందనాలు. దిస్ ఇస్ కలెక్టెడ్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రెజెంటెడ్. నింగిలోన ఒక తారే వెలిసిని నీ జాడే తెలుపగా, లోకమంతా దూతలే తిరిగిని శుభవార్తే చాటగా, నింగిలోన ఒక తారే వెలిసిని నీ జాడే తెలుపగా,
లోకమంతా దూతలే తిరిగేనే శుభవార్తే చాటగా. వచ్చినావయ్యా మా కోసమే, విడినావయ్యా లోకమే. వచ్చినావయ్యా మా కోసమే, విడినావయ్యా లోకమే. ఎవరు చేయని త్యాగం ఎత్తించావా ఈ లోకమే. మనసే పొంగినే ఆనందంతో, బ్రతుకే నిండినే సంతోషంతో. మనసే పొంగినే ఆనందంతో, బ్రతుకే నిండినే సంతోషంతో. దించావా మా కోసము, బానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము. మానవ రూపి అయి భువి కరుదించావా మా కోసము, బానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము. జన్మ తెచ్చే సంతోషము సరళమాయను మోక్షపు మార్గము. యేసు నీ ప్రేమ తెచ్చే సంతోషము సరళమాయను మోక్షపు మార్గము. ఆ మార్గం నీవయ్యా. మనసే పొంగిని ఆనందంతో, బ్రతుకే నిండిని సంతోషంతో. మనసే పొంగిని ఆనందంతో, బ్రతుకే నిండిని సంతోషంతో. పశువుల తొట్టెలో బాలుడవైనావా మా కోసము. ఇంతటి తగ్గింపు చూపించావయ్యా మా కోసము. పశువుల తొట్టెలో బాలుడవైనావా మా కోసము. ఇంతటి తగ్గింపు చూపించావయ్యా మా కోసము. యేసు నీ ప్రేమ కొలిచేది కాదయా, ఇలలో దేనితో నీ పోల్చలేనయా. యేసు నీ ప్రేమ కొలిచేది కాదయా, ఇలలో దేనితో నీ పోల్చలేనయా. ఆ ప్రేమ నా కోసమా. మనసే పొంగిని ఆనందంతో, బ్రతుకే నిండిని సంతోషంతో. మనసే పొంగిని ఆనందంతో, బ్రతుకే నిండిని సంతోషంతో. నింగిలోన ఒక తారే వెలిసెని నీ జాడే తెలుపగా. లోకమంతా దూతలే తిరిగని శుభవార్తే చాటగా. వచ్చినావయ్యా మా కోసమే, విడినావయ్యా లోకమే. వచ్చినావయ్యా మా కోసమే, విడినావయ్యా లోకమే. ఎవరు చేయని త్యాగం ఎత్తించావా ఈ లోకమే. మనసే పొంగిని ఆనందంతో, బ్రతుకే నిండిని సంతోషంతో. మనసే పొంగిని ఆనందంతో, బ్రతుకే నిండిని సంతోషంతో. హల్లెలూయా.
అయ్యగారికి నా హృదయపూర్వక గాడ్ బ్లెస్ యు తల్లి. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమవును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. దినములు గడిచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నాయుడు నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడిచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నాయుడు నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమవును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందు నీదు కరుణతో. తరములలో ఎలా సంతోష కారణముగా నన్నిల చేసినావు, నీకే స్తోత్రము. తరములలో ఎలా సంతోష కారణముగా నన్నిల చేసినావు, నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమవును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల.
చక్కని పాట పాడి వినిపించిన చిన్న బిడ్డలిద్దరు సుచరిత అండ్ అర్పిత ప్రియాంజలి. వారిని ప్రత్యేక దేవుడు దీవించును గాక. ఆమేన్. Angels we have heard on high, sweetly singing o'er the plains, and the mountains in reply, echoing their joyous strains. Gloria in excelsis Deo. Gloria in excelsis Deo. Shepherds, why this jubilee? Why your joyous strains prolong? What the gladsome tidings be, which inspire your heavenly song? Gloria in excelsis Deo. Come to Bethlehem and see Him whose birth the angels sing. Come adore on bended knee, Christ the Lord, the newborn King. Gloria in excelsis Deo. Thank you. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. మిక్కిలి పరిశుద్ధుడైన తండ్రి, మీ దివ్య నామానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మహా గొప్ప దేవుడవు, సత్యవంతుడవు, సత్యమనే సాధనంగా వహించి సమస్త దేశములను పరిపాలిస్తున్నటువంటి మహాపరిపాలకుడివి. ఇలాంటి నీవు ప్రభ మానవ జాతిపై కనికరము చూపి మానవులను ప్రభ పోగొట్టుకోవడానికి ఇష్టం లేక మరలా తిరిగి నీతో సన్నిధాన వర్తనలై సమాధానం కలిగి జీవించడానికి గాను నీవు నిర్మించినటువంటి బృహత్ పథకాన్ని బట్టి నేను స్తుతించుకుంటూ ఉన్నాం. ఈ కుమారుని మా కొరకే పంపించి మాతో సంధి కుదుర్చుకొని మరలా తిరిగి ప్రభ మానవ జాతితో కలిసి జీవించడానికి సంకల్పించావు. ఈ ఉత్తమమైనటువంటి విషయాలు మేము ధ్యానించుకున్నట్టుకు ఒక దినమంటూ మా కొరకై కేటాయించావు. నిన్ను గురించినటువంటి నీ జన్మను గురించినటువంటి వృత్తాంతాన్ని మేము ఆకలింపు చేసుకోవడానికనే ఆచరించి లోకానికి చాటుటకును నీవు నిర్ణయించినటువంటి సమయాన్ని బట్టి నన్ను స్తుతించుకుంటూ ఈ దినారాధనలో మాతో కూడా ఉంటూ ఉన్నందుకై, నడిపిస్తూ ఉన్నందుకై నేను స్తుతించుకుంటూ నీ మాటలు వింటూ ఉండగా సావధానాన్ని గ్రహించేటటువంటి సత్యాన్ని దాన్ని ఆచరించగలిగినటువంటి స్తోమతను దయచేయమని యేసు నామములో ప్రార్థించి నీ మాటలు ధ్యానిస్తూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి. ప్రభువైనటువంటి క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో లోకరక్షకుడైనటువంటి ఆయన యొక్క సుదిన జన్మ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకున్నటకై ఈ క్రిస్మస్ సందర్భాన్ని బట్టి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో కొన్ని సంగతులను మనము ధ్యానం చేద్దాం. చాలా మంచి సమయాన్ని దైవ సాన్నిధ్యంలో గడిపాం. నేను 9:20 వచ్చి ఇక్కడ ఉన్నాను. పెద్దలక్కడే ముందుగా ఉండటం చాలా మంచిదని, అప్పటికి ఇంకెవరో రాలేదు, వస్తూ ఉన్నారు. ఆ తర్వాత రాను వచ్చారు. అయ్యగారు అధ్యక్షుల వారు మహా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. ఆయనకి ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా ఎవరు రాకపోయినా కానీ నేనున్నాను కదా చాలనుకునే ధీమాతో ప్రభు నాతో ఉన్నాడు కదా అనేటటువంటి ధైర్యంతో ఆయన ప్రారంభం చేసేసారు 9:30కే. ఆ రీతిగా తర్వాత రావటం ప్రారంభించారు జనాలు. చాలా చక్కగా మీరు అందరూ రాగలిగినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను.
ఈ మంచి సత్సాంప్రదాయాన్ని విడిచిపెట్టకండి. ఇది మనకు చాలా అవసరం. మరి ముఖ్యంగా దేశ పరిస్థితులు, ప్రపంచపు నాణ్యతలు క్షీణించిపోతున్నటువంటి ఈ దుర్దినాల్లో ఇలాంటి దైవారాధన కార్యక్రమాలకు మనమందరము దోహదపడటం చాలా అవసరం. సహకరించడం కూడా అంతకంటే అవసరమని జ్ఞాపకం చేస్తూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ముందుగా వాక్య భాగంలోనికి, వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు కొన్ని సందేహాలను నివృత్తి చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సమ్ డౌట్స్ అబౌట్ ద క్రిస్మస్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ను గురించినటువంటి కొన్ని అనుమానాలు, క్రిస్మస్ను ఆచరించడం గురించి కొందరి యొక్క అభ్యంతరాలను మీకు వ్యక్తపరిచి ఆ సందేహాలను నివృత్తి చేయడానికి నాకెందుకు పరిశుద్ధాత్ముడు ప్రేరణ కలుగజేశాడు. దీని పేరు క్రిస్మస్. క్రిస్ ప్లస్ మాస్, క్రిస్మస్. క్రిస్ అనేటటువంటి పదానికి సంపూర్ణ పదము క్రైస్ట్. టీ సైలెంట్గా పలుకుతాం. క్రిస్ట మాస్ కాదు, క్రిస్ మాస్. ఆ మాస్ అనేటటువంటి పదానికి అర్థం ఆరాధన, అంటే క్రీస్తు యొక్క సమారాధన అని దీనికి పేరు. అంతేగాని క్రీస్తు జయంతి కాదు, కృష్ణ జయంతిలాగా. అందుకని కొంతమంది ఆ భావం తెలియక క్రీస్తు జయంతి ఉత్సవాలు, క్రీస్తు జయంతి అనే పదాలను పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. అది సబబు కాదు, దాని అర్థం అది కాదు. క్రీస్తుని ఆరాధించటం వల్ల ఆయనంటూ ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని లోకానికి సాక్షార్థంగా ప్రకటించటమే దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం. ఇది బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట స్పష్టంగా చెప్తున్నానంటే, ఓ పెద్ద మనిషి ఈ మధ్య పెద్ద సవాలు విసురుతున్నాడు. ఏ పాస్టర్ అయినా కానీ దమ్మున్నవాడు ఎవడన్నా వచ్చి యేసు ప్రభు డిసెంబర్ 25 పుట్టినట్టు నాకేమన్నా చూపిస్తే 10 లక్షలు ఇచ్చేస్తాను అంటున్నాడు. 10 లక్షలు కాదు, 10 కోట్లన్నా ఇవ్వచ్చు ఇలాంటి బోడుమోహం వాడు. కారణం ఎందుకన్నానంటే ఆ మాట నేను దాని అర్థం అది కాదు. పుట్టినరోజు స్పష్టంగా గుర్తు చేసుకొని దాన్ని ఆచరించడం కాదు దీంట్లో ఉండేటటువంటి ఆంతర్యం. ఎందుకనంటే ఇది 2000 సంవత్సరాల నాటి గాథ. ఈ మధ్య పుట్టినోడికే డేట్ ఆఫ్ బర్త్ దిక్కు లేదు. ఎందుకనంటే మీలో చాలామందికి తెలియదు. మాస్టర్ గారు ఏదో చెప్పారు, రాశారు స్కూల్ అటెండెన్స్లో. మీ అమ్మ నాన్నలు ఏదో చెప్పారు, చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు రాశారు. ఆ డేట్ కరెక్ట్ అనే నిర్ణయం కూడా దాంట్లో ఏమీ లేదు. పల్లెటూళ్ళలోకి వెళితే అమ్మ నాన్నలకి డేట్ ఆఫ్ బర్త్లో తెలియదు. బ్రాహ్మణ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏ నక్షత్రాన్ని పుట్టాడో, ఏ తిథిని పుట్టాడో దాన్ని బట్టి చెప్పండి ఏమి స్టారు అని అడుగుతారు పాపం చాలామంది. ఆయనకి తెలవదు. ఆయనకి మాత్రం ఏం తెలుసు కనుక చెప్తారు, ఏదో కోతల్లోనండి ఊడుపుల్లోనండి అని చెప్తారు పల్లెటూళ్ళల్లో. కోతలు ఊడుపులు అంటే 2 రకాలు ఉన్నాయి. సిటీ ఓడికి తెలవదు, పల్లెటూరులకు తెలుసు. దార్వా కోతలు, సార్వా కోతలు, దాళవా కోతలు. ఊడుపులైనా అంతే. 2 పంటలు పండుతాయి, వరి పంటలు మన దేశంలో, భారతదేశంలో. ఇతర దేశాల్లో కూడా ఇలాంటి పంటల సాంప్రదాయం. భారతదేశంలో ఎంత బాగుందో వ్యవసాయ రంగం, పాలస్తీనా దేశంలో కూడా ఇలాంటిదే ఉంది. అందుకని వాళ్ళ పాడి పంటల్లో కూడా వాళ్ళు మనకంటే నిష్ణాతులు. వ్యవసాయ ప్రదేశం మన దేశంలాగే క్రీస్తువులో జన్మించినటువంటి ప్రాంతం. గొప్ప సంగతి ఏమిటనంటే మన ప్రాంతాలు సమతుల్యంగా ఉంటాయి. ఈ రాళ్ళు రప్పలనేవి చాలా తక్కువ, మెత్తటి ప్రదేశాలు ఎక్కువ, కానీ ప్రోక్షణ మంద తక్కువ. భూభాగంలో ఇశ్రాయేలు దేశం చాలా చిన్నది, చాలా తక్కువ. అవి కూడా రాళ్ళు రప్పలు, నదీ ప్రవాహాలు, కాటన్ దొరగారు లాంటి వాళ్ళు కట్టించిన ఆనకట్టలు లాంటి ఆనకట్టలు ఎక్కడ ఏమీ లేవా దేశంలో. అయినప్పటికీ వాళ్ళ ఉత్పత్తి చేసేటటువంటి పంటలు ప్రపంచపు దేశంలోని 30% వరకు వాళ్ళ ఉత్పత్తులు అందుతున్నాయంట. చాలా ఆశ్చర్యం. అంత చిన్న గడ్డ మీద, పైగా దానికి బైబిల్ రాశాడు, అది ఆకాశ వర్ష జలము త్రాగును అంటాడు. వానల మీద ఆధారపడటానికి వాళ్ళకి పాపం స్కోపే లేదు. ఏ పూట కాకపోట దేవుని కోసం ఎదురు చూడాలి. అవి కూడా నిలవ ఉంటాయంటానికి వీలు లేదు. కారణం ఏంటంటే అప్పటికప్పుడే ఎటు కొట్టుకుపోతాయి, నీళ్లు జాలువారిపోతాయి, రాళ్ల ప్రదేశం కాబట్టి. అటువంటి ప్రదేశం ఆ యేసు ప్రభువు జన్మించినటువంటి భూప్రాంతం. కనుకనే దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి డిసెంబర్ 25 ఆ డేట ఈ డేట్ అనేటటువంటిది చేదస్థ ప్రశ్న. అర్థం ఏదంటే చొప్పదండ ప్రశ్నలు అంటామే,
ప్రశ్నలు కూడా ఇలాంటివి కొన్ని ఉన్నాయి, అర్థం పర్థం లేని ప్రశ్నలు. డేట్ ఆఫ్ బర్త్ నీది నికరం లేకపోతే 2000 నాటి చరిత్ర తీసుకుని అడగటానికి మనకు ఆ మాత్రం జ్ఞానం ఉండాలి. ఆ ప్రశ్న రావడానికే ఆ బుద్ధి తొలగిపోవాలి. కాబట్టి దాని గురించి పెద్ద మీమాంస ఏమీ లేదు. 25 అనే కాదు, వీఆర్ అబ్జర్వింగ్ ది సీజన్ బట్ నాట్ ది ఎగ్జాక్ట్ డేట్. కొంతమంది తెల్లవారుజాముని పుట్టాడని అర్ధరాత్రి బయలుదేరి సొల్లు కారుచుకుంటా రచ్చకోడొద్దయించేనాడట అనుమానంగా నిద్రకాళ్ళతో సొల్లు కారుచుకుంటూ తిరుగుతారు ఊర్లమ్మడం. ఏమీ లేదు, ఎగ్జాక్ట్గా తెల్లవారుజామునే ఈ టైంకి పుట్టాడు. ఈ ముహూర్తాల జోలు మనకెందుకు పని, నాకు అర్థం కాదు. అందుకని డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ కాదు కాబట్టి ఆ పండగ చేయకూడదని ఏమీ లేదు. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే కొంతమంది ముద్దబ్బాయిలు ఉంటారు పల్లెటూళ్ళలో, ఎంతకాలానికి కూడా వాడు బడికి అలవాటు పడ్డావు, మాస్టర్ దగ్గరికి పోయి వీళ్ళు మనవి చేసుకుంటారు. మొద్దోడండి టైంకి వీడి బడిలో చేరలేదు, ఆలస్యంగా చేర్చాము, కొంచెం 2 సంవత్సరాలు తగ్గించేసేయండి అంటారు. అంతే, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తగ్గించేస్తాడు మాస్టర్. ఆయన సొమ్మేం పోయింది? ఎందుకనంటే అదే డేట్ అనుకొని మనం దాన్ని పట్టుకుని వేలాడదా కూర్చుంటాం. అందుకని ఈ లెక్కల మీద ఎవరు కూర్చోనక్కర్లేదు. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ నీకు తెలియలేదు కాబట్టి నువ్వు పుట్టలేదు అన్నావు అనుకోండి, బుద్ధిమాలినోడు పుట్టానరా అని చెప్తాం మనం. ఎందుకంటే పుట్టినోడు ఎదురుగా కనపట్టలే, డేటు జోలు నీకెందుకు, ఊరు జోలు నీకెందుకు, అది కూడా అక్కర్లే. అక్కడికి ఆ వివరాలు కూడా బైబిల్లో ఉన్నాయి. బెత్లెహేము ఎఫ్రాతా, దాని కండిషన్ కూడా చెప్తాడు. ఎలాంటి కండిషన్ అంటే, నీవు చాలా చిన్న ప్రాంతం అయినప్పటికీ ప్రపంచ యొక్క పరిపాలకుడు నీలో నుంచి ఉద్భవించబోతున్నాడని చెప్పి ఆ దేశానికి ఉన్నటువంటి ప్రతిభను గురించి బైబిల్ చాలా పొగిడింది. ఇన్ని వివరాలు సవివరంగా ఉంటే డిసెంబర్ 25 పుట్టినట్టు లేదంట, నువ్వు చేయక్కర్లేదంట. పోనీ బయటోడంటే నేనేం బాధపడను. క్రైస్తవులు కూడా అతిభక్తి పరులు కొంతమంది బయలుదేరారు. బ్యాప్టిస్టులు కాకముందు యానా బ్యాప్టిస్టోళ్ళు అని పేరు మనకి అర్థమైందండి. యానా బ్యాప్టిస్టులకి మహానిష్ట గరిష్ఠులు, వాళ్ళ దగ్గర చాలా పెర్ఫెక్ట్గా ఉండకపోతే వాళ్ళు ఊరుకోరు. అందుకని కొంతకాలానికి రాను అంత నిష్ట మన దగ్గర ఎక్కడ వస్తుంది, మానవ మాతృలో అంత అక్కర్లేదని చెప్పి ఆయన తీసేసి బ్యాప్టిస్ట్ మాత్రం ఉంచారు. అందుకని ఆ విధానంలో మనం అందరం పెరుగుతూ ఉన్నాం. నాకు కూడా చాలామంది అడిగారు ఈ క్రిస్మస్కి మా దగ్గర గడుపుదురు రండి అని. పిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నాకు ఎందుకనో మీ సంఘం మీదగా ఆలోచన తట్టింది. ఎందుకంటే ఇక్కడ నాకు ఫోన్ చేసి బాబు తెలియజేయగానే సరే మీ దగ్గర గడపడమే మంచిదని అనుకున్నాను. ఎందుకనంటే దీంట్లో నాకు ఉన్నటువంటి ఎక్కువ ప్రమేయం దేనికి అని అంటే, చరిత్ర వైభవంగా ఏబి మాసిలమణి గారు, ఆ పిఎల్ పరంజ్యోతి గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మీ ఇక్కడ ఈ కాన్వెంట్లో చదివినటువంటి వాళ్ళు. మన బోర్డింగ్లోను ఉయ్యూరు బోర్డింగ్ అంటే అంత గొప్పదన్నమాట. అందుకని మీరందరూ ఏ అత్తరళ్ళకి పోయినా కానీ మీరు పుట్టిలకు జ్ఞాపకం చేసుకుని అయ్యగారు జ్ఞాపకం చేస్తున్నారు అధ్యక్షులు వారు. డిసెంబర్ 25కి మీరు ఇక్కడికి వచ్చేసేయండి. ఎందుకంటే ఉన్న ఊళ్ళో పండగ. క్రైస్తవేతరులు మన దేశంలో ఉండేటటువంటి హైందవులు అనబడే వాళ్ళు సంక్రాంతి పండగ పెద్ద పండగని లెక్క. ఏ ఊళ్ళో ఉన్నా కానీ ఆ ఊరికి అల్లుడు గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా చెవులు పట్టుకొని లాక్కొస్తారు. నేను పుట్టిన ఊరయ్యా మా ఊరికి రావాలి నువ్వు అని. ఎందుకంటే ఇక్కడ మన కోళ్ళను కోసుకుని తింటే ఆనందం, కానీ అక్కడెక్కడ చెత్త కోళ్ళు మనకెందుకు, అందుకని ఇక్కడికి వస్తాం. ఈ సాంప్రదాయం మెయింటైన్ చేయండి, చాలా మంచిది. ఎందుకంటే మన ఆచారాలు సాంప్రదాయాలు అప్పుడప్పుడు అలా జ్ఞాపకం చేసుకోవటం ఒక ఆనందం. అలాంటి అవకాశం అందరికీ దొరకదు. చక్కటి సాక్ష్యాలు చెప్పారు చాలామంది. ఇక్కడ ఈ పుట్టాం పెరిగామని మన సంఘం మీద ఉండే అభిమానం చాలా ప్రాముఖ్యమని. అందుకనే ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం మనకి. పుట్టినటువంటి ఊరు, కన్నటువంటి దేశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జననీ జన్మభూమిష్య స్వర్గాదపి గరీయసి అంటాడు. స్వర్గాన్ని తలవింపజేస్తాయంట అమ్మాను పుట్టినటువంటి ఊరును. అంత విశిష్టత ఉంది. ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు ఉయ్యూరోళ్ళు. మీకు తెలుసా? నేను అమెరికా లాంటి ప్రాంతాల దగ్గర పర్యటన చేయడానికి సువార్తకు వెళుతూ ఉంటే అక్కడ కూడా చాలామంది కలుస్తారు. మాది ఉయ్యూరు అని చెప్పిన వాళ్ళు చాలామంది కనపడితే నాకు భలే ఆనందం కలిగింది. ఉయ్యూరు నుంచి ఇక్కడ దాకా వచ్చి ఉద్యోగాలు చేసి ఇక్కడ జీవిస్తున్నారా, ఇన్ని సముద్రాలు దాటి యువతలకు వచ్చి అని చెప్పి నాకు ఆనందం కలిగింది. కాబట్టి ఇలాంటి ప్రతిభ దీంట్లో ఉందన్నమాట. కాబట్టి ఇంకొక సంగతి, యేసు ప్రభువు వారు జన్మించడానికి ఈయన పాశ్చాత్యుడు కాదు, గుర్తుపెట్టుకోరండి. ఈ డౌట్ క్లియర్ చేసుకోండి. హీ ఈజ్ నాట్ ఏ వెస్టర్న్ ఫిగర్. అర్థమైందా? ఈయన ప్రాచ్యానికి చెందినటువంటి వాడే. మా తెలుగు మాస్టర్ ఒక ఆయన ఓ బూతు తిట్టేవాడు మమ్మల్ని తిట్టాలంటే.
బూతే కానీ అయినా కానీ స్టేజీ మించి పాస్టర్ అయ్యింది కూడా నేనే అంటున్నాను మా బూతు. వినండి, తప్పేమీ లేదు. కోపం వచ్చినప్పుడు అనేవాడు, ఒరే అప్రాచ్యుడా అనేవాడు. ఏమిటి అప్రాచ్యుడు, నాకేం అర్థం కాలే అని తిడుతున్నాడు. మేము పడుతున్నాం సరిపోయింది. కానీ ఒక రోజున అడిగాను నేను, అప్రాచ్యుడా అంటారు మాస్టారు, ఏంటండి దాని అర్థం అన్నాను. ప్రాచ్యము కానిది అప్రాచ్యమురా అన్నాడు. ప్రాచ్యం ఏంటండి అని అడిగా. ప్రాచ్యం అని అంటే ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఈస్టర్న్, తూర్పు సంబంధమైనంతా ప్రాచ్యం, తూర్పుది కానిది ఏదో అది అప్రాచ్యం అని. అంటే అంత కోపమన్న మాట వేరే దేశం అంటే. ఎందుకు రావాలి ఈ కోపాలు? అందుకని మనకి సువిశాలమైన భావాలు రావాలి. ఎంతసేపు బావిలో ఉన్న కప్పంటే తిరిగి ఇంతకంటే ప్రపంచం అసలు ఏమీ లేదనుకుంటుందంట. అట్లాగే మనం కూడా ఇండియాలో బతికి ఇక ఇదింతే ఫుల్ స్టాప్ అని అనుకోకూడదు. చాలా సుదూర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళినా కానీ మన పుట్టినటువంటి దేశాన్ని, ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకనే దేవుడు ఎందుకు ఆ ప్రదేశానికి అలాంటి ప్రాధాన్యత ఇచ్చాడు? అది మధ్యప్రాచ్యం అని చెప్పాను కదండి. మిడిల్ ఈస్ట్ అంటారు ఇంగ్లీష్లో. మిడిల్ ఈస్ట్, ఈస్ట్లోదే ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఈస్ట్లోనే ఉందన్నమాట. కాబట్టి ఆయన ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాడే. అందుకని జూవిష్ కల్చర్ అండ్ ఇండియన్ కల్చర్ ఆర్ ఆల్మోస్ట్ ద సేమ్. వాళ్ళ ఆచార సాంప్రదాయాలు మన ఆచార సాంప్రదాయాలు, వాళ్ళ పండుగలు పబ్బాలు మన పండుగలు పబ్బాలు అన్నీ దగ్గరగానే ఉంటాయి. అందుకని మన కల్చర్లో పోడు. అందుకని యేసు వచ్చాడు అన్నప్పుడల్లా నాకు ఏమని చెప్పాలనిపిస్తుంది తెలుసా? మనోడు వచ్చాడు అంటాను నేను. యేసు వచ్చానంటే మనోడు వచ్చాడు. ఎవరన్నా మనోడని చెప్పుకోవడానికి భలే ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఎవరన్నా నువ్వు పంపించావు అని అడిగాడు అనుకోండి, మనోడేరా పని చేసి పెట్టో అంటాం, మనకు అలవాటు. యేసు వచ్చాను అంటే మనోడు వచ్చాను, మన కొరకు వచ్చాను, మన వలే వచ్చాను, మన కొరకు బ్రతికాను, మనమేంటో జీవించటకు ఆదర్శముగా ఉంచిపోయాను. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఈస్ నాట్ సింప్లీ ఎ స్టోరీ, ఇట్ ఈస్ హిస్ స్టోరీ. స్టోరీకి తేడా ఏంటో తెలుసా? హిజ్ అంటే ఆయన కథ. ఆయన కథ పేరు చరిత్ర, మన కథ పేరు స్టోరీ. అర్థమైందా? అందుకని మన కథకే దేవుడి కథకే చాలా తేడా లేదు, చాలా తేడా ఉంది. అందుకని ఈ సందర్భంలో క్రిస్మస్ ఆనందం ఇదండి. ఎవడన్నా బయట అడిగితే చెప్పలేని స్థితిలో ఉండొద్దు. డేట్ నాకు తెలవదని కూడా అనక్కర్లే. డేట్ అవతలడికి ఎందుకు కావాలి నీకు? డేట్తో పని ఏంటి వచ్చింది? కానీ ఏం పని చేశాం? అందులోనూ ఒకటే, యేసును గురించి ఏమిటి ఇంత పెద్ద రాద్ధాంతం? ఎంతమంది పుట్టడం లేదు, ఎంతమంది గిట్టడం లేదు. పీపుల్ కమ్ అండ్ గో అవుట్. ఇదొక పెద్ద ప్రపంచపు నాటక రంగస్థలం ఈ ప్రపంచం. చాలామంది యాక్టర్లు వస్తున్నారు, వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు, దాటి వెళ్ళిపోతున్నారు. పీపుల్ మే కమ్, పీపుల్ మే గో, బట్ వాట్ అబౌట్ ద బర్త్ ఆఫ్ జీసస్? యేసు యొక్క పుట్టుక మాత్రం ఎందుకు ఇంత పెద్ద ఇంపార్టెంట్? ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఎవడైనా సరే గొప్ప వ్యక్తి ఎందుకు అవుతాడంటే గొప్ప కార్యాలు చేయటం వల్ల అతని జన్మ సార్థకం. యేసు ప్రభువారు కారణ జన్ముడు. ఈజ్ బోర్న్ విత్ ఎ రీజన్, హీ కేమ్ విత్ ఎ పర్పస్. మోర్ ఓవర్ హీ ఈజ్ నాట్ సింప్లీ కేమ్, హీ డిడ్ నాట్ సింప్లీ కమ్, బట్ హీ సెంట్. ఆయన పంపబడెను. ఇంతలా బైబిల్కి ఒక్క మొక్కలో చెప్పవయ్యా, ఇంత బైబిల్ని ఒక్క సెంటెన్స్ చెప్పు అని అడిగితే మీరు నేను చెప్పవలసింది ఒకే ఒక మాట. యోహాను 3:16. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసునందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందు నిమిత్తము ఆయన్ని మన కోసం పంపాడు. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అండ్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్, that whosoever believeth in him should not perish but have everlasting life. నిత్య జీవాన్ని పొందట కొరకై ఆయన ఈ లోకానికి వచ్చెను. ఎవరు పాప ఎడుతుందండి? ఒకవేళ ఊరుకోబెట్ట మీ చేతకపోతే నేను చాక్లెట్ ఇస్తాను, పాపను మీరు ఊరుకోబెట్టచ్చు ఎవరో కానీ. నేను రెడీగా పెట్టుకుంటాను. నెయ్యి చాక్లెట్లు ఒకటనే, విక్స్ బిళ్ళలు ఒకటే దగ్గర పెట్టుకుంటాను. లేకపోతే కొంతమంది దొక్కుతూ కూర్చుంటారు, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్. అందుకని ఇది మంచిది కాదు. ఈ చాక్లెట్ పిల్ల నోట్లో పెట్టారనుకోండి అల్లరి చేయదు, ఎవడో నాకు కనపడలే. ఆ డిస్టర్బెన్స్ గురించి ఏం వినపడలే ఇక్కడ. ఆ సౌండే వినపడదు. రికార్డింగ్ చేస్తే కనుక నా గొంతు రాదు దాంట్లో. ఏమండి? అందుకని వచ్చేటప్పుడు చంటిబిడ్డ తల్లులారా 4 చాక్లెట్లు తప్పకుండా తెచ్చుకోండి చర్చ్కి వచ్చేటప్పుడు. రావద్దని అంటలే. పైగా కిటికీ దగ్గర గాలాడో చోటనే కూర్చోండి మీరు. ఆ సీటు మీది రిజర్వేషన్. అర్థమైందండి? బాలింతలకే
చంటిబిడ్డ తల్లుల కోసం కిటికీల దగ్గర సీట్లు కేటాయించండి. నిద్రపోయే వాళ్ళకి మాత్రం ఇవ్వబాకండి. ఎందుకంటే అక్కడ కూర్చుని ఊగేసలాడుతూ కూర్చుంటారు, అందరిని తొందర చేస్తారు. ఓకే, డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ స్పీకింగ్. మాట్లాడే ముందు యేసుప్రభు వారు కూడా 5,000 మందికి ఊరికి ప్యాకెట్లు పంచిపెట్టలేదు ఆహారం. 50 మంది చొప్పున 100 మంది చొప్పున వరుసలో కూర్చోబెట్టిన తర్వాత కానీ ఆయన అద్భుతం చేయలేదు. అందుకని వినటానికి ఇది చాలా ప్రాముఖ్యం. అయ్యా అవసరమా అన్నీ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అనుకుంటాను నేను. ఇక అందరు మిమ్మల్ని చూస్తూ ఉంటారు, ఇక నన్ను ఎవరు చూడటంలా. నా ఇంపార్టెన్స్ పోయింది ఇప్పుడు. అందుకని నా బాధ నాది. ఈ టైంలో ఐఎమ్ ఇంపార్టెంట్. వాక్యం చెప్తున్నప్పుడు నిలబడి చెప్పేవాడు కూడా ముఖ్యమే. మేము కూడా చూడటానికి చూడబుద్ధిగా లేకపోతే మీకు వినబుద్ధిగా ఉండదు. అందుకని దయచేసి సహకరించండి. ఎవరైనా అడిగితే ఇవ్వండి అయ్యా, లేకపోతే వచ్చేటప్పుడే చర్చలోనే పెట్టేసి సీట్ దగ్గర ఒకటి పెట్టేసేయండి, ఇబ్బంది ఉండదు. అందుకని మళ్ళీ మధ్యలో ఇవన్నీ షోలుగా ఉంటాయి, వద్దు. ఏమనుకోబాకండి, కుర్రోళ్ళు మంచోళ్ళు కాబట్టి చెప్తున్నాను, నా చనువైన కుర్రోళ్ళు కాబట్టి అంటున్నాను. మిగతా వాళ్ళు అయితే కసి పెట్టుకుంటారు, కక్షలు కూడా బాగుంటారు ఒక్కోసారి. అందుకని నాకు భయం. జాగ్రత్తగా వినండి ఇక్కడ, ఎందుకంటే వాక్యం చాలా ఇంపార్టెన్స్. ఇప్పుడు అర్థమైందా? క్రిస్మస్ గురించి చాలామంది చేదస్తపులో చాలా ప్రశ్నలు వేస్తున్నారు. ఇంకొక పెద్ద డౌట్, పాపం తలకాయలు పగలు కొట్టుకుంటున్నారు మత సిద్ధాంతులు, మత వేదాంతులు. మాకు చాలా తెలుసు అన్నవాడు. ఏంటి అలా బాధ చెప్పనా? ఒక పెద్ద ప్రశ్న. కన్యకంట కొడుకుని కనిందంట, ఏదో పెద్ద పండగంట. ఆవిడికి సిగ్గు లేదు, వీళ్ళకి సిగ్గు లేదు. అదొక పండగ వీళ్ళకే. ఎందుకంటే అడ్డకోలు పుట్టుక కాకపోతే ఏమది అని ఆయన అడుగుతున్నాడు. ఎంత జ్ఞానవంతుడు చూశారండి, నాలెడ్జిబుల్ పీపుల్. వీళ్ళందరూ కూడా భలే ప్రశ్నలు అండి. కన్యక గర్భవతి కొడుకుని కనిందనంటే అది పండగ, అడ్డకోలు తనం కాదు అంటున్నాడు ఒక ఆయన. ఈ అనుకున్నవాడు అడ్డకోలుడు. కారణం ఏంటంటే అతనికి థింక్ చేయటం చేతకాలే. అందులోనూ ఒకటే, అసలు కన్యక గర్భవతి అయి మరియమ్మ బిడ్డను కనిందనంటే అసలు ఈయనకెందుకు అంత బాధ నాకు అర్థం కాదు. అంతకలేని దూరత కత్తిపీటకి ఎందుకండి, ఇది ఈయనకెందుకు వచ్చింది తెప్పలో? అసలు ఆవిడకే వచ్చింది బాధ. దూత వచ్చి చెప్పాడు, నువ్వు కొడుకుని కంటావు, లోకరక్షకుడు అయినా. అందుకని ఆయన పేరు అటు ఇటు కాదు, మేము నిర్ణయించాం పేరు, దేవదూతలు పెట్టినటువంటి పేరు. ఇట్ ఈస్ ఎ నేమ్ గివెన్ బై ద ఏంజల్స్ బట్ నాట్ బై మేరీ, నెయిదర్ మేరీ నాట్ జోసఫ్. ఇద్దరిలో ఎవరు పెట్టిన పేరు కాదు. ఇంటి పెద్దోళ్ళు అంతకంటే సెలెక్ట్ చేయలే. దేవదూతలు పెట్టినటువంటి పేరు యేసు, సింప్లీ యేసు. ఇంగ్లీష్లోకి పోతేనే కొంచెం దారి తప్పింది జీసస్ అని. యముడు జముడు తెలుగు వ్యాకరణంలో ఏకజాలు వస్తాయి, యమున జమున. మీరు వాడతారు ఈ మాటలు, తెలుసు కదండి. అట్లాగే ఎకారం యేసు తీసుకొచ్చి పెడతాం. ఏ రాయకూడదు యేసుకి, అర్థమైందా? ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఉండేది ఆ ఏ కాదు, ఎకారం ఏ. ఎకారం వచ్చినప్పుడు దాని సౌండ్ ఏంటంటే యహ్. ఆ యహ్ అనే సౌండ్లోనే యహ్వే, యెహోవా, ఆ పదాలన్నీ ఆ యహ్ల నుంచి వస్తాయి. ఎందుకంటే ఆ దేవుని యొక్క ఆధిక్యతకు సంబంధించినటువంటి పేరు. ఏసన్న అంటే ఏ రాస్తున్నారు మీరు చాలామంది, తప్పు. ఏసన్న గారంటే పాపం పెద్ద చదవలేదంట, ఆయనే చెప్పేవాడు. నేనేం చదువుకోలేదు, 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయిపోయాను అని చెప్తాడు. పాపం అంతవరకు కూడా వెళ్ళలేదు, హై స్కూల్ కూడా చదవలేదంటాడు ఆయన. కాబట్టి ఆ కరెక్ట్ అయినటువంటిది యాలో వచ్చే ఏ రాయాలి కానీ ఏ రాయకూడదు. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. అర్థమైందండి? అది ఎందుకనంటే ఈ హెబ్రీ భాష వాళ్ళు వాడినప్పుడు ఆ యకారం వాడారు. ఎందుకనంటే ఇసూస్, అర్థమైంది? ఈ యుఎస్యుఎస్ ఇసూస్, ఆ పదం వాడారు వాళ్ళు. కాబట్టి అక్కడ కారణం ఏంటంటే మిగతా భాషల యొక్క ఎఫెక్ట్ దాని మీద ఉండి, కానీ హీబ్రూ లాంగ్వేజ్లో వచ్చినటువంటిది యకారం ఏ. ఆయనే పేరు యేసు. యేసు అంటే అర్థం ఏంటో తెలుసండి, రక్షకుడు అని అర్థం. ఒక ఆయన రాశాడు ఒక పాట, యేసు అంటే రక్షకుండు, క్రీస్తు అంటే ఖాయమో. యేసు అంటే రక్షకుండు, క్రీస్తు అంటే ఖాయమో. యేసు క్రీస్తు గాక వేరింకెవరు లేరనే అర్థము, వేరెవరు లేరనే అర్థము. యేసు నరుడే కాడో ఎన్న, యేసు ప్రభువే దేవుడన్నా. ఎంత క్లియర్గా ఉందో తెలుసండి మీకు. ఆయన మాత్రమే దేవుడు. ఎందుకంటే రక్షించుటకు ఆయన అభిషిక్తుడు, క్రీస్తు అంటే కేటాయించబడినటువంటి వాడు. ఈ మధ్య చాలామంది నూనె సీసాలు పుచ్చుకొని అభిషేకాలు చేస్తారండి. 5,000 కట్టండి, 10,000 కట్టండి ఫీజు,
వీళ్ళకి ఫీజులు కట్టాలంట, వాళ్ళ నూనె పట్టుకొచ్చా మన నెత్తి మీద పోస్తారంట, అభిషేకాలంట. చేదస్తమైపోయింది భక్తి, చాలా తేలికైపోయింది వ్యవహారం. ఒక్కొక్కరిదే ఒక్కొక్క కొత్త ధోరణి. ఎందుకంటే అందరు పాస్టర్లాగా నేనో పాస్టర్ అంటే వాల్యూ లేదని మా ఊళ్ళు ఇంకా కొత్త తరహా పాస్టర్ కావడాలని కొన్ని నవీన పద్ధతులు అనుకుంటున్నారు. అడ్డకోలు వ్యవహారాలు. హూ ఆర్ యూ టు అనాయింట్ ఎనీబడి? నువ్వు ఎవరివయ్యా, నేనెవరినయ్యా ప్రతిష్టలు చేయడానికి? ఇది నీ బిజినెస్, నా బిజినెస్ కాదు. జీసస్ ఈజ్ ఆర్డైన్డ్ ఓన్లీ బై గాడ్ ద ఫాదర్. తండ్రి అయినటువంటి దేవుని చేత ఆయన నియుక్తుడయ్యాడు. హీజ్ అసైన్డ్, అపాయింటెడ్. అర్థమైందండి? హోలీ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? టు బి సెపరేటెడ్ ఫ్రమ్, కేటాయించబడటం. యేసు మాత్రమే కేటాయించబడ్డాడు మానవుల్ని పాపాల నుంచి విడిపించడానికే. ఇట్ ఈస్ నన్ అదర్ బిజినెస్ టు ఎనీ అదర్ వన్. మిగతా వాడిది బిజినెస్ కాదు, ఇది వ్యాపారం కాదు, రక్షణ. అర్థం చేసుకున్నారా? ఎవరంటే వాళ్ళు రక్షించేటటువంటి వాళ్ళు కాదు, వాళ్ళ బిజినెస్ అది కాదు. అందుకనే యేసుక్రీస్తు ఆయన మనల్ని రక్షించుటకు కేటాయించబడినటువంటి వాడు. అందుకని ఆ రీతిగా వచ్చాడు, చాలా స్పష్టం. అందుకని కన్యమరికే డౌట్ వచ్చింది, నేనట్టే కంటాను పురుషుని ఎరుగని దాననం. చూసారు ఆ మాట ఎంత లోతుందో? పరిచయం కూడా కాదు అక్కడ. ఐ డోంట్ ఈవెన్ నో హూ దట్ మ్యాన్ ఈజ్, బట్ హౌ కెన్ ఐ బిగెట్ ఎ చైల్డ్? ఎట్లా కంటాను? ఆవిడకి పుట్టాల కంగర, ఆవిడకే పుట్టింది, ఆవిడే అడిగింది, దూత జవాబిచ్చాడు. మధ్యలో నువ్వేంటి పెద్ద రకం చేసేది, నేనేంటి పెద్ద రకం చేసేది? శాస్త్రులు కానీ పరిచయాలు కానీ ఎంత వేదాంతులైనా సరే, నన్ ఆఫ్ దేర్ బిజినెస్ టు క్వశ్చన్ ది వెర్జినిటీ ఆఫ్ మేరీ. ఆమె యొక్క కన్యత్వాన్ని గురించి ఆమెకు తెలుసు, దేవుడికి తెలుసు అండి. భక్తి కూడా వ్యక్తిత్వం, మీకు తెలుసా? భక్తి ఈజ్ నాట్ ఏ బిజినెస్ ఆఫ్ ద పాలిటీషియన్స్. రాజకీయవేత్తల వ్యవహారం కాదు భక్తి, అది వ్యక్తిగతం. మాట్లాడితే అని చెప్పి కూడా నెల్లూరు పెద్ద అని ఒక ఆయన ఉండేవాడండి, దిగిపోయి మధ్య. ఆయన చెప్పి వెంకయ్య నాయుడు, ఆయన అనేవాడు భక్తి వ్యక్తిగతం. అది ఎవరికాళ్ళు చూసుకుంటారు, దాని గురించి ఎవరికేం తొందర లేదు. ఎవరు నమ్మేదాన్ని నమ్ముకుంటారు. నిజంగానే అసలు ఇది ప్రశ్న కూడా కాదు, నీ దేవుడు ఎవరో, నువ్వు ఎవరు నమ్మేవనే ప్రశ్న ఇంకొకటి అడగకూడదు. టీవీ 9లో ఇది వరకు చూసేవాడు ఒక మాట, ఒక స్లోగన్ పెట్టేవాడు, కులము అడిగేవాడు గాడిద. తెలుసా మీకు అందరికీ? చూశారప్పుడు? ఇప్పుడు ఈ మధ్య తీసేసాడు ఆ మాట. ఏంట్రా సంగతి అంటే ఆయనకే పట్టుకుందండి ఆ రోగం, అందుకని నేను వాడలేదు ఆ మాట అన్నారు. అందుకని ఈ దినాల్లో ఇదొకటండి మన దేశాన్ని పాడు చేసింది. అందుకని భారతీయులు మహామేధావులు, మనం వెళ్ళి పైకి పోయి ఇతర దేశాలకు పోయి $10 తేగలం, కానీ ఇతర దేశం కూడా వచ్చి ఇక్కడ రూపాయి పెట్టగలమన్నా చూస్తాను. మీ ఛాలెంజ్ ఇది. అమెరికా కూడా వచ్చి ఇక్కడికి వచ్చి $10 పెట్టగలమనంటే వాడికి దమ్ముందేమో. మనం మాత్రం అక్కడికి వెళ్తాం, వెళ్ళుని కుదురుగా రాము. ఒక $1000 $100 $1000 వేసుకొచ్చేస్తాం. మనకి ఆ తెలివి మన దగ్గర ఉంది, కానీ వాళ్ళ దగ్గర ఉందండి బతకటం. చెప్పాలంటే బతకడం చేతనైనడు భారతీయుడే, మిగతాడు చేత కాదు అసలు నన్ను అడిగితే. అలాంటి కెపాసిటీ మన దగ్గర ఉందండి. అందుకని అనుమానించనక్కర్లేదు. మరి అమ్మ ఎంత కంగారు పడిందనంటే, మా వాళ్ళు బుర్రకథ రాశారు కాకినాడ వాళ్ళు. కళ్ళనైనా పురుషుని ఎరుగని కన్యను నేనెటో కనేదనో కుమారుని, కళ్ళనైనా కన్నవారు నన్ను కరుణించెదరా, ననుగని లోకులు పరిహసింపరం, చరితహీననై ఇలా మనగలనా, చరితహీననై ఇలా మనగలనా, కలనైనా కళ్ళైనా సరే పురుషుని ఎరుగను. నేను ఎట్లా కంటాను? అప్పుడు పరిశుద్ధాత్ముడు హీ వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవహించును. అర్థమైందండి? దెర్ ఈజ్ ఏ పర్టికులర్ రీజన్. ఓ పద్ధతి ఉంది, ప్రొసీజర్ ఉంది. ఒక ఆయన అన్నాడు, కన్యక బిడ్డని కంటే మీ బైబిల్లోనే కాదులేవయ్యా, మాకు కూడా ఉందో ఓ కథ అన్నాడు ఒక ఆయన. నాకు భలే ఇంట్రెస్ట్, ఎందుకంటే ఐ వాంట్ టు నో ద ట్రూత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్స్. ఏ మతం అయితే ఏమి, సత్యం ఉందంటే నువ్వు ఒకవేళ దాంట్లో దొరికితే నేను దాంట్లోకైనా జంప్ అయిపోతాను. ఆ లిబర్టీ నాది. గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ అథారిటీ, నాట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఇచ్చింది కాదు ఈ మత స్వాతంత్రం అనేది, దేవుడే మానవుడికి ఇచ్చాడు. అయితే ఈయనదేమో కాన్స్టిట్యూషన్, దేవుడు ఇచ్చిన దాని పేరేమో కాన్షియన్స్. దిస్ ఈజ్ ఆల్సో కాన్, దట్ ఈజ్ ఆల్సో కాన్, బట్ ఇది సైన్స్. సైన్స్ ఈజ్ కాన్షియన్స్. అర్థమైందండి? కాన్షియన్స్ ఈజ్ మోర్ సీనియర్ దెన్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ తర్వాత వచ్చింది, కాన్షియన్స్ ముందే పుట్టింది. అందుకనే ప్రియమిత్రుల ఆలోచన చేయండి. మానవుడు హృదయంలో పెట్టేసాడండి దేవుడి నిర్ణయం. యూ కెన్ చూస్ యువర్ ఓన్ గాడ్ బై నోయింగ్ యూ త్రూ యువర్ ఎక్స్పీరియన్స్.
అనుభవం ద్వారా తెలుసుకుంటాం. అందుకనే ఇంత ఆవేదన చెందింది. అందుకని కుమారునికి అంది. పైగా ఇంకొకటి చెప్పాడు వివరం. ఆ పుట్టాను కూడా భలే పద్ధతి చెప్పాడు. ఎట్లాగ పవిత్రంగా పుట్టిందో తెలుసా అని చెప్తున్నాడు. చెవులో నుంచి పుట్టేసిందండి కుంతీదేవికి అండి. అది అబ్బతోటి పుట్టేశాడు అన్నాడు. ఏమో బాబు మా ఊర్లో లేవు అలాంటివి. చెవులోంచి ముక్కులోంచి పిల్లలు పుట్టడం ఏం మాకు తెలియదయ్యా. చెవులోంచి గులుము పొడద్ది, ముక్కులోంచి చీవుడు పొడద్ది, నోట్లోంచి సొల్లు పొడద్ది, రకరకాలైనటువంటి పదార్థాలు రకరకాల ప్రదేశాల నుంచి వస్తుంటాయి. అంతేగాని ఇది ఎక్కడ అన్యాయం అయ్యా? చెవుల నుంచి ముక్కులోంచి పుడతారా పిల్లలు? అడ్డకోలుతనంగా ఇక్కడ ఏమీ లేదు. 9 నెలల్లో ఖచ్చితంగా అందరు స్త్రీలు ఏ రకంగా బిడ్డను మోస్తారో ఆ రకంగానే పొంది ఆ రకంగానే బాధలు పడి చక్కటి కుమారుణ్ణి పవిత్రమూర్తి పవిత్రుని లోకానికి అప్పగించింది. దట్ ఈస్ క్రిస్మస్. దట్ ఈస్ ద బర్త్ ఆఫ్ జీసస్. దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ విత్ ద హిస్టరీ. చరిత్రలో ఎవడన్నా తిరగేయండి, వెతకండి, యేసులోనే ఆ ప్రత్యేకత. అందుకని యేసు యొక్క జననం క్రైస్తవులకు పండగ అనలే. రేపు నుంచి రాజకీయ నాయకులు ఇస్తారు గ్రీటింగ్లు, మీరు పేపర్లు చదవండి. ఏ న్యూస్ పేపర్ తీసినా కానీ క్రైస్తవ సహోదరులకు సహోదరులకు మన గవర్నర్ గారు ఇది క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారంట. ఏ క్రైస్తవుల కోసం పుట్టాడా యేసు ప్రభు? నాలెడ్జ్ లేకుండా మాట్లాడతారు ఏంటండి? చదువుకున్నారు, పెద్ద చదువులు చదివారు, కానీ మాట్లాడే సెంటెన్స్ ఫార్మ్ చేయడం చేతకపోతే ఎట్లాగా? చక్కటి మాట. క్రైస్తవుల మిత్రుల కోసం కాదు పుట్టింది, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు అందిస్తున్నాను. మీరే ప్రకటించాలి. యు ప్రీచ్, యు ప్రాపగేట్ దిస్ గాస్పెల్. సువార్తను ప్రకటన చేయండి అన్నాడు, కానీ మతాన్ని ప్రకటించండి అనలే. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ ప్రమోషన్ ఆఫ్ రిలీజియన్. అర్థమైందండి? ప్రీచింగ్ ఈజ్ నాట్ ఏ ప్రమోషన్ ఆఫ్ ఏ రిలీజియన్. మతాన్ని అభివృద్ధి చేయడానికో వ్యాపకం చేయడానికి కాదు మేము సువార్త చెప్పేది. అర్థమైందండి? డోంట్ థింక్ ఇట్ ఈస్ అవర్ బిజినెస్. మా వ్యాపారం అని మీరు అనుకోవద్దు. క్రీస్తు ప్రకటించమన్నది సువార్తనే కానీ మతాన్ని కాదు. మళ్ళీ చెప్తున్నానే, మతము వ్యక్తిగతము, ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఎవడ ఏది నమ్ముకొని. కానీ అంబేద్కర్ చేసిన మహోపకారం ఏంటంటే, యూ ప్రాపగేట్ వాట్ ఎవర్ యూ బిలీవ్, నథింగ్ రాంగ్. నువ్వు నమ్మింది చెప్పు, తప్పు లేదు. ఇష్టమైతే తీసుకుంటాడు అవతరుడు, వద్దనుకుంటే వదిలేస్తాడు. దీంట్లో బలవంతం లేదు. బలవంతం అనే మాట కూడా కాయినింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఫోర్సిబుల్ కన్వర్షన్స్ తప్పు. ఇట్స్ నాట్ ఏ సెంటెన్స్. ఎవడు చెప్పాడండి అలాంటి ఫార్మేషను? ఎవడు బలవంతం చేస్తాడు? 116 ఇస్తాను నేను, రండి, నన్ను ఎవడన్నా మారుస్తాడేమో. నన్ను మార్చగలిగే దమ్ము మీకు లేకపోతే మిమ్మల్ని మార్చగలిగే దమ్ము నాకెక్కడదే? అందుకనే ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ ఇట్. ఇట్స్ ఓన్లీ ఏ సేవియర్స్ మ్యాటర్. సింపుల్ థింగ్. ఇట్ ఈస్ ద న్యూస్ ఆఫ్ ఏ సేవియర్. బికాజ్ మ్యాన్ నీడ్స్ ద సేవియర్ బట్ నాట్ గాడ్. విన్నారండి? 2 తప్పు నా దగ్గర పట్టుకోవాలంటే పట్టుకోండి. 2 తప్పు ఇదన్నమాట. దేవుడు కాదు నీకు కావలసిన. దేవుడు ఎప్పుడు కావాలి నీకు? అనుకోని పని, నీ వల్ల అవ్వని పని ఏదైనా మిగిలిపోతే అది కాస్త చేసేవాడు దేవుడు, నాట్ ద గవర్నమెంట్. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ కుడ్ నాట్ అకంప్లిష్, గాడ్ ఈజ్ అసైన్డ్. అర్థమైందండి? దేవుడు కోసం ఎదుగుతూ, ప్రభా దేవుడా ఏమయ్యా, తలొక దేవుడిని తలొకడు తలుచుకుంటాడు. ఇప్పుడు నీ బిజినెస్ నా బిజినెస్ ఏంటంటే, మనకు అవసరమైంది పాపంలో ఉన్నాం. ఆల్ హ్యావ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. తప్పు చేసి దేవుడికి దూరం అయ్యాం. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ రావాలి? తప్పు నుంచి బయటపడి దేవుడి దగ్గరికి రావాలి. అందుకని తప్పు నుంచి బయటికి నెట్టడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అది ఆయన బిజినెస్సే, మిగతా వాళ్ళది కాదు. ఎందుకని? ఆయన పుట్టుకలో పాపం లేదు. అర్థమైందండి? పెరిగిన తర్వాత ఏమన్నా పాపియా? యూదులు అందగాళ్ళు, ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ, వాళ్ళ యొక్క చర్మ వర్చస్సు కానీ ముఖ వర్చస్సు కానీ చాలా బాగుంటారు. ఎందుకంటే కొన్ని వాతావరణ పరిస్థితులు. కేరళ అమ్మాయిలు అందంగా ఉంటారు. అందుకని సినిమాకి హీరోయిన్లు కావాలంటే కేరళకి పోతారు ఈ సినిమాలు తీసేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉంటారు అందగెత్తులు. పైగా వాళ్ళు కూడా పాపం క్రైస్తవ పాపలు, వాళ్ళని పట్టుకొస్తారు పాపం ఈ పాపంలోకి. భలే జాలి పడతాను. క్రిస్టియన్ కంట్రీ, ఇట్ ఈజ్ ఎ సో కాల్డ్ క్రిస్టియన్ కంట్రీ, బట్ ద బ్యూటిఫుల్ గర్ల్స్ ఆర్ ఎండింగ్ అప్ ఇన్ ద మూవీ థియేటర్స్, ఇన్ యాక్టింగ్ ఇన్ మూవీస్. అది చాలా విచారకరం. అందుకే నేను ఆశ్చర్యపోతాను. యూదులు అందగాళ్ళు, యేసు కూడా యూదుడే కాదు వరపుత్రుడు, అంతకంటే అందగాడు. అలాంటి యుక్త వయసులో నూగు మీసలు వస్తున్నాయి, నూగు గడ్డలు వస్తున్నాయి. ఆ ఏజీ కొంతమంది మరీ ముసడు బొమ్మ వేసినట్టు వేస్తారు. ఇది యోసేపు బొమ్మలు, యేసుప్రభు బొమ్మలు ఇవన్నీ కూడా చాలా విచిత్రం. అది నూగు మీసాలండి. అలాంటి వయసులో ఏదో పొరపాటు ఆలోచనలు కలుగుతాయి. మానవుని ఒక బుద్ధి అది
నరుని హృదయము బాల్యము నుండి చెడ్డది, బైబిల్లో ఉంది. దట్ ఇస్ ద హ్యూమన్ నేచర్, తప్పేమీ కాదు అది. అలాంటిది కూడా ఆయనలో లేదండి. అందుకని అంటాడు, నాకు మంది వేద పండితుల మధ్య కూర్చొని అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? హూ కెన్ ప్రూవ్ దట్ దెర్ ఈజ్ ఎనీ సిన్ ఇన్ మీ? ఏవైనా పాపం నాలో ఏదన్నా ఉందని చెప్పే ప్రబుద్ధుడు ఉన్నాడా? రండి. మళ్ళగా సగం చదువులను అడగలేదు ఆయన, నిండా పండితులు వాళ్ళు. ఒక్కడికి చూపించడం చేతక దూరంగా పలాయనం చెత్తగించారు, వెళ్ళిపోయారు. చివరికి కొంతకాలం అయిన తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని తప్పులు చేశాడని ఈయన సిలువ వేసి చంపమని యూదుల యొక్క ఏమంటామని మత ఛాందసవాదులు బంధించి తీసుకొచ్చారు. ఒంటి మీద ఈ నూలు పోగలేదు, అర్థమైందని చిన్న అంగవస్త్రం మొల చుట్టూ చుట్టారంతే, ఊరికే మరీ దిగంబరతనంగా లేకుండా ఉండటం కోసం. అలాంటప్పుడు యేసు ప్రభు వారు పరీక్షించి విసిగిపోయాడు పాపం. ఆ టైంలోకి వాళ్ళ భార్య కబురు చేసింది, ఆ నీతిమంతుల జోలుకు పోవద్దు, డోంట్ గో టు ద మ్యాటర్ ఆఫ్ దట్ రైచియస్ మ్యాన్. ఆ నీతిమంతుడు వ్యవహారం జోలుకు పోవద్దని చెప్పింది. భయం వేసింది. ఇంకా ఆ తర్వాత ఆలోచించాడు, ఎక్కడ వెతికినా ఏమీ కనపడలే. యేసును చూపించి ఒక మాట అంటాడు, అది ఒక్క యోహాను గారు యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో మాత్రమే రాశాడు, మిగతా వాళ్ళు ఎవరు అనలేదు ఆ మాట. ఏమంటాడు తెలుసా అండి? ఇదిగో ఈ మనుష్యుడు అంటాడు యేసును చూపించి, ఇదిగో ఈ మనుష్యుడు. భలే వండర్ఫుల్ వర్డ్, అర్థమైందండి. ఆ తెలుగు ట్రాన్స్లేషన్ కంటే నేను నా సొంత ట్రాన్స్లేషన్ చెప్తాను, మీకు జాగ్రత్తగా వినండి. ఇదిగో ఈ మనుష్యుడు కాదు, గ్రాంధికం, అది గ్రాంధికం మనకెందుకు, అర్థం కావాలంటే వ్యవహారికం మాట్లాడాలి. ఇదిగోనండి మనిషి అన్నాడు, అంతే. మనిషి అంటే ఈయనండి, యేసు అంటే మనిషి అంటేనో, మిగతా ఎవడో కాదు. పేరుకు చెప్పుకుంటున్నాం మనం అందరం, మగోళ్ళు మనగాళ్ళు ఇది మానవులమా దానవులమా, ఒకరికొకడు దుర్మార్గం చేసుకునే వాళ్ళే. ఓ క్యాస్టోడ్ అంటే ఇంకో క్యాస్టోడ్కి ఇష్టం ఉండదు, ఓ మతప్పుడు అంటే ఇంకో మతముడు కుళ్ళుకి చచ్చిపోతాడు, ఇంకొకడు బాగుపడుతున్నాడంటే వీడు ముందే ఎలుకల మంది చచ్చిపోతాడు. ఏమొచ్చిందో రోగం, ఎందుకు బతలేకపోతున్నాం? ఒకళ్ళనొకళ్ళ వైవ్ ఆర్ నాట్ టాలరేటింగ్ విత్ ఈచ్ అదర్. ఆర్ వి హ్యూమన్ బీయింగ్స్? నో, నాట్ ఎట్ ఆల్. డెస్కార్టస్ అని ఒక గ్రీకు తత్వజ్ఞాని మిట్ట మధ్యాహ్నపు వేళ కాగడ వెలిగించి ఒక్కొక్కళ్ళని పరిశీలనగా వెళ్ళి చూస్తున్నాడంట. ఒక్కొక్క మొఖం దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇటు చూస్తున్నారా, ఇటు చూడలేదు, కొంతమంది వింటలే. కాగడా పట్టుకెళ్ళి ఒక్కొక్కళ్ళ దగ్గర చూస్తున్నాడు, ఒక్కొక్కడు వెతుకుతున్నాడు. నో 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 అని పోతున్నాడు. వాడు కోపం వచ్చింది. ఏయ్, వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్? దేనికోసం వెతుకుతున్నాం అన్నాడంట. ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఎ మ్యాన్ అన్నాడు. మనిషి కోసం వెతుకుతున్నాను అన్నాడంట. అవతడు పక్క నవ్వి, యూస్లెస్ ఫెలో, ఆర్ యూ సెర్చింగ్ ఫర్ ఎ మ్యాన్? ఆర్ వీ నాట్ మ్యాన్? నేను మనుషులం కదా అన్నాడంట. మీరు మనుషులైతే నేనేది ఎదుగుతున్నాయా, నాకు దొరకలేదు మనిషి అన్నాడంట. దొరకకుండగానే అతను చచ్చిపోయాడు. ఇప్పుడు పిలాతు ముందు కనపడ్డాడు మనిషి, యేసు. అలా చూపించి అంటాడు, బిహోల్డ్ ద మ్యాన్. ఈయనండి మనిషి అంటేనో. అందుకని సినిమా కవి ఒకటి రాశాడు, సాహిత్యం అంటే నాకు మహా ఇష్టం, అది సినిమాలో జానపదయ్యలు నాకు అక్కర్లే, నాకు కావాల్సిన వర్డింగ్ కావాలి. ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన స్వార్థం తన సౌఖ్యం చూసుకునేవాడే పాడబోయి భారతీయుడా. ఏం రాశాడండి. ఎంత మంచి మాట తెలుసా? ఎవడు చూసినా ఎవడ స్వార్థం వాడితే, ఎంతసేపు వీడు బాగుపడాలి, అవతల తొక్కేస్తాడు. వాడు తొక్కేస్తే కానీ వీడి పైకి లేవలేడు. అలాంటి పడాకులాట కొంతమందిది. నా మాటలు ముగిస్తూ ఉన్నాను, ఎందుకంటే మెసేజ్ టైంలోకి మీకు కొంచెం హడావుడు కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అవతల ఏర్పాట్ల గురించి తొందరగా ముగిస్తానండి, మీరు జాగ్రత్తగా వినండి. అందుకని ఈ మానవుల్లో మానవుడు కనపడలే, యేసులో కనపడ్డాడు పిలాతు అనే న్యాయాధిపతికి. ఆయన న్యాయాధిపతి రాజుగారే మాత్రమే కాదు, ఆయన న్యాయస్థానం కూడా ఆయన దగ్గర ఉంది. కలెక్టర్ గారికి 2 ఉద్యోగాలు ఉంటాయి తెలుసా మీకు? కలెక్టర్ గారు అంటే కేవలం భూముల మీద లెక్కలు తెలియటం మాత్రమే కాదు, ఆయనకి లా తెలిసి ఉండాలి. లా కనుక తెలవకపోతే ఒక కలెక్టర్ పనికి అర్హుడు కాదు. అర్థం చేసుకుంటారా? లా అండ్ ఆర్డర్ తెలవాలి, తర్వాత రెవెన్యూ తెలవాలి. 2 తెలిస్తేనే కలెక్టర్ అవుతాడు. అట్లాగే ఈ పిలాతు ఈ ఉద్యోగం కూడా 2 సంగతులు తెలవాలి. అప్పుడు అన్నాడన్నమాట, ఈయనలో ఉంది మానవత్వం. అందుకని మా ప్రేమవాణిలో పాడించాం సుబ్రహ్మణ్యం గారి టీము, వీళ్ళందరూ వచ్చి వాళ్ళే మాకు పాటలు పాడిన వాళ్ళు. అందుకని మనిషిగా బ్రతకాలని చూశారండి. మానవుని కొరకు మానవత్వం నేర్పించడానికి యేసు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. సింప్లీ ఫాలో జీసస్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు ప్రూవ్ దట్ యు ఆర్ ద హ్యుమానిటీ. మానవులమని మీరు నిరూపించుకోవాలంటే యేసుని వెంబడించండి, మతం కోసం కాదు. అన్ని మతాలు మంచివే, నన్ను అపార్థం చేసుకోబాకండి.
ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ రిలీజియన్, ఐఎమ్ నాట్ అప్గ్రేడింగ్ ఎనీ వన్, ఐఎమ్ నాట్ ఈవెన్ డీథ్రోనింగ్ ఎనీ వన్. ఏ మతాన్ని తొక్కటం లేదు, ఏ మతాన్ని పైకి ఎత్తను కూడా. ఎందుకంటే మతం మనం పుట్టించుకున్నామయ్యా, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం ఎందుకు? మన జుట్టు పట్టుకెళ్ళి మతం చేతిలో పెట్టడం ఏమిటి? అందుకని మీరు అర్థం చేసుకుంటే కనుక మతాతీతులంగా జీవించాలి మానవుడు అంటే. అందుకని మ్యాన్ సూపర్సీడ్స్ ఎనీ రిలీజియన్, ఏ మతాన్నైనా అధిగమించి ఉండాలన్నమాట. అందుకని మంచి మానవత్వం మానవంలో ఉంది. అందుకని మానవుడిగా దిద్దటానికి ఆయన ఈ లోకానికి దిగివచ్చాడు కనుక ఇక ప్రకృతిలో ఎన్ని మార్పులు అనుకుంటున్నారు? నక్షత్రం వెలిసిందంటండి. తూర్పు దేశపు జ్ఞానులు ఆ సంగతి తెలుసుకున్నారు. వాళ్ళు ఏమైనా ప్రకటిస్తారో తెలుసా వచ్చిన తర్వాత? ఎందుకయ్యా మీరు ఇక్కడికి వచ్చారు అని అంటే రాజు ముందు అంటారు, మేము తూర్పు దేశం నుంచి జ్ఞానులం. జ్ఞానులు అనేటటువంటి ఈ మాట ఇట్ ఈజ్ నాట్ సింప్లీ ఏ వైజ్ మ్యాన్. మూల భాషలో వాడిన పదము మ్యాగీ అంటారు. మ్యాగీ అంటే తెలుసా? రాజులైన యాజకులైన రాజులు. బాగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమండలం మీదకి రావడానికి 500 సంవత్సరాల ముందు భారతదేశంలో ఒక ఆయన అవతరించాడు ఇక్కడ. అది అవతారాలు ఒక అవతారం అంటారు, బుద్ధావతారం. బుద్ధుడి మీద మనవాళ్ళు చెప్తారు 500కు ముందు ఆయన చెప్తాడు, నా వెనక 500 సంవత్సరానికి ఒక మహావెలుగు రాబోతుంది లోకానికి, లోకమంతటినీ వెలిగించబోతుంది ఆ వెలుగు అంటాడు. ఆ వెలుగే క్రీస్తు. ఏమైతే గౌతమ బుద్ధుడు చెప్పాడో అదే సాక్ష్యాన్ని యోహానుగా చెప్పాడు. ఆ వెలుగు నేను కాదు, నిజమైన వెలుగు ఉంది, అది రాబోతుంది, అందరినీ వెలిగిస్తుంది అని ఈయన సాక్ష్యం చెప్పాడండి. అందుకని నేను ఎవరనుకుంటున్నారు? క్షత్రియుడు స్థాపించిన మతము బౌద్ధ మతం కనుక ఈ పూట ఇది ఇక్కడ లేదో. ఇండియాలో పుట్టిన ఏకైక మతం ఒకటే, ఇది ఒకటే. అర్థం? మిగతా అన్నీ ఇంపోర్టెడ్డే. మీరు ఏదైనా తీయండి, ఏ పేరైనా చెప్పండి, కానీ మిగతా అన్నీ అవతల నుంచి అవతలకు వచ్చాయి. ఇక్కడ అంటూ బయలుదేరింది ఈ పూట ఇక్కడ లేదు. ఆ మతం పేరు బుద్ధిజం. ఆ బుద్ధుడు లేడు, బౌద్ధ మతం లేదు, బౌద్ధ భిక్షువులు కూడా లేరు. అట్లాగ అయిపోయింది. కొంతమంది అనుమానం చెప్పనా, యేసు ప్రభు వారు 12 ఏళ్ల వరకు చరిత్ర బైబిల్ కనపడింది. 12 నుంచి మళ్ళీ 30 వరకు కనబడలే. ఈ మధ్యకాలంలో ఏమయ్యాడు అని కొంతమంది పుస్తకాలు రాశారు. సందు దొరికింది వాళ్ళకి. ఒక ఆయన రాశాడు, ఇక్కడికి వచ్చి భారతదేశానికి వచ్చాడు, గౌతమ బుద్ధుని పరిచయం అంటే బౌద్ధ మతాన్ని పరిచయం చేసుకోవడానికి వచ్చాడు, బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించాడు అంటానికి రుజువు ఏంటా ఉంటాడు తెలుసండి? ఎలోయి లామా సబక్తాని అని పెద్ద కేక వేశాడు. ఏంటి ఆ మాటకి ఏమని అర్థం? ఎలోయి అంటే ఏళ్ళు అంటే దేవుడు, ఈ అంటే నాకు. అందుకనే నా దేవా లామా సబక్తాని అంటే ఏమన్నాడు మన తెలుగులో? నన్నెందుకు చెయ్యి విడిచితివి అంటాడు కదా. నన్నెందుకు అనే మాట లామా అనే పదానికి ఏంటో తెలుసండి? బౌద్ధ భిక్షువుల్ని లామాలు అంటారు. ఎందుకు నీ సేవకుడిని నువ్వు చెయ్యి వదిలేశావు అని అన్నాడు అని కొంతమంది చెప్పుకుంటున్నారు పాపం. ఓకే కానివ్వండి, నేనేం కాదని అన్నాం. ఎందుకంటే అది ఎవరికి తెలియని కాలం కాబట్టి నువ్వు ఏమైనా ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది పెట్టచ్చు, నచ్చేవాడు తీసుకుంటారు, నచ్చకపోతే వదిలేస్తారు. దట్ ఈస్ ఏ సెకండరీ థింగ్. బట్ ఇదనమాట అంత లోతైనటువంటి పదం అది. అందుకని ఇక్కడికి వచ్చాడని ఇదంతా చేశాడని ఓకే కావచ్చు, నో ప్రాబ్లం. కారణం ఏంటంటే ఆ గౌతమ బుద్ధుడి కంటే కూడా 250 ఏళ్ళు ముందు జీవించినటువంటి వాడు మరొక బైబిల్ ప్రవక్త అన్నాడు. ఆయన పేరు యెషయా కూడా రాజర్షి అంటారంటే రాజు అయినటువంటి ఋషి అదన్నమాట. అంటే ఈయన వృత్తికి ఋషి గారి, కానీ ఆయన యొక్క వ్యక్తిత్వానికి మాత్రం రాజవంశీకుడు. అందుకని కావాలంటే యెషయా ఒక రాజు అవ్వాలి, ఓ దేశానికి పరిపాలకుడు అవ్వాలి. అటువంటి ఏమైపోయాడంటే భక్తులకు వచ్చేసాడు, దేవుడు నాకొద్దు, రాజ్యాలు నాకొద్దు, నాకు దేవుడి ప్రవచనాలు కావాలి అని హీ బికేమ్ ఏ ప్రాఫెట్. ఆయనే మాట్లాడే ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని యేసు గురించి మాట్లాడుతూ మనకు కొడుకు అనుగ్రహించబడ్డాడు. సో యు ఆర్ నో మోర్ సన్లెస్, ఎవ్రీవన్ కెన్ పొజెస్ ఎ సన్ నౌ త్రూ జీసస్. యేసు ద్వారా ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు అంటే కుమారుడు అంటే కుత్సిత మార యతీతి కుమారహ అంటారు. కుత్సితాన్ని హరించేటటువంటి వాడు కుమారుడు. కొంతమంది పుత్రుడు వాడతారు, మంచి పదం బాగుంది. పున్నామో ఇత్ర యతీతి పుత్ర, పున్న మన రకాన్ని నుంచి తప్పించేటటువంటి వాడు పుత్రుడు. అందుకనే అపుత్రస్య గతిర్నాస్తి సద్గో నైవచ అన్నారు. పుత్రుడు లేకపోతే గతులు లేవు, సద్గతులు లేవు. అందుకని కొడుకే మన బతికిచ్చేవాడు. ఎందుకంటే పున్నామో ఇత్ర యతీతి పుత్ర, పున్న మన రకాన్ని నుంచి తప్పించేటటువంటి వాడు కొడుకని. ఈ కొడుకులు కాదు,
శరీర సంబంధంగా పుట్టిన కొడుకులు కాదు, నయమే. నరకంలోకి వీళ్ళ లాక్కుండా ఉంటే మంచిదే మనల్ని. అర్థమైందండి? ఇదిగో ఈ కొడుకు యేసు అనేటటువంటి ఈ కుమారుడు మనందరి కొరకై పుత్రుడిగా పుట్టాడు. అందుకని ఈ పుత్రుడు పుట్టాడని ఆనందం ఎప్పుడు, ఎందుకు క్రిస్మస్ ఆనందకరమైన, వై మెర్రీ క్రిస్మస్, వై హ్యాపీ క్రిస్మస్, ఎందుకంటే చెప్పన ఇది ఆయన చేసిన కార్యాలను బట్టి. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు పుట్టంగన్నాడు పుట్టదు. జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహమునాడు పొందుర సుమతి. ఎప్పుడైనా కొడుకు పుట్టాడని ఆనందం, ఎప్పుడైతే ఇతని కార్యాలు ఘనకార్యాలు 10 మందికి లాభకరమో అప్పుడు ఆయన జన్మ సార్థకం. చాలామంది వచ్చారు మహానుభావులు, నేను కాదంటాలే. మహాభారతంలో ఉన్నారు ఏమండి, అట్లాగే రామాయణంలో ఉన్నారు. వీళ్ళందరినీ ఏమంటామంటే అవన్నీ ఎపిక్ స్టోరీస్ అంటాం, పురాణ గాథలు. గొప్పోళ్ళే, నీకేం చేశారు అది చెప్పుకోవాలి. వాట్ డిడ్ దే డూ ఫర్ యూ? ఇఫ్ దే డింట్ డూ ఎనీథింగ్ ఇట్స్ మీనింగ్లెస్. నీకేం చేయకపోతే నీకు ఇంతకయ్యా. ఈయనైతేనో తన ప్రజలను వారి పాపము నుండి ఆయన్ని విడిపించను కనుక యేసు. ఊరికే పేరు పెట్టుకుంటే కుదురుద్దేంటి, దానికి అర్థం ఉండాలి. అందుకని యేసు అనే పేరుతో వచ్చాడు. మానవుని పాపాల నుంచి విడిపించడానికి ఈయన ఒక్కడే గొప్ప త్యాగం చేశాడు. ఈయన పాపం లేకుండా జీవించాడు. ఎందుకంటే పాపి అయిన వాడు ఇంకో పాపిని కాపాడటం వల్ల కాదు. నరులు పాపులు గాన నరుడే నరుని బ్రోవగ చాలడన, నరులు పాపులు గాన నరుడే నరుని బ్రోవగ చాలడన, నరుడు కాని దేవుడే మరి నరుడుగా జన్మించెను, యేసు నరుడుగా జన్మించెను, యేసు నరుడే కాడో ఎన్న, యేసు ప్రభువే దేవుడన్నా. అందుకు దేవుడు పాపాల నుంచి విమోచించడానికి సరిపోయినటువంటి త్యాగమూర్తి. కనుక ప్రియమిత్రులారా, ఈ డౌట్లన్నీ మీరు క్లియర్ చేసుకోండి. ఎవడన్నా కనుక అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసి మిమ్మల్ని బుకాయించే ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పగలగాలి. 25 లేదంట కాబట్టి పండగ చేయొద్దు అంటాడు. ఏమంటే ఏమైనా తెలుగు తక్కువ, నువ్వు చెప్పుకుంటున్నావే హ్యాపీ బర్త్డే ఊరికే కేకులు తెచ్చుకుని తింటున్నావుగా, నీదేమన్నా చేసుకోమని ఎక్కడన్నా రాసి ఉందా? ఇది రాసి లేనప్పుడు ఎందుకు ఆయన రాసి ఉండాలి? ఇక్కడ చాదస్త మాటలు కాకపోతే, బుకాయించడం కాకపోతే ఏముందో దీంట్లో ట్రూత్. అందుకనే ప్రేమిత్రులారా, ఈజ్ ద ఓన్లీ వన్ దట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సేవ్ యూ, మీ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరిని కూడా విడిపించడానికి ఆయనే వచ్చాడు. అన్యదా శరణం నాస్తి, ఈయన ద్వారాన తప్ప పాప విమోచన మానవ జాతికి లేదు. అందుకని ఈ డౌట్ని క్లియర్ చేయండి. ఎందుకు అక్కడ పుట్టాడు అంటే ఆయనే కావాలి. ఆరాధిస్తే అలాంటి హోదాలు వాళ్ళని ఆరాధించాలి. జ్ఞానులు వచ్చినప్పుడు అంటారు వాళ్ళు, ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని పూజించుటకు వచ్చితిమి. యేసును పూజించడానికి భారతదేశం నుంచి ఎక్కడో పాలస్తీనా దేశం దాకా పోవాలంటండి. ఇక్కడ దేవుళ్ళు లేరా, ఇక్కడ పూజలు లేవా, అక్కడ పునస్కారాలు లేవా? ఇన్ని ఉంటే అక్కడ దాకా ఎందుకు వచ్చామని చెప్పారు వాళ్ళు, తెలుగు తక్కువ వాళ్ళ పేరే జ్ఞానులు. జ్ఞానం కలిగి అయింది, ఇబ్బంది అయితేయింది, ప్రయాణం అయితేయింది, ఖర్చు అయితేయింది. దే కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ ద ఓరియంటల్ కంట్రీస్ టు సీ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. లోక రక్షకుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలంతే. జ్ఞానం కలిగిన వాళ్ళు భక్తి అదండి. దేనికంటే దానికి 2 చెవులు పట్టుకుని 4 కుంజీలు పీకటమే కాదు ఇక్కడ కావాల్సింది. నీ కుంజీలు ఎవడ కావాలి, నీ కొబ్బరికాయలు ఎవడ కావాలి, అది కాదు. బట్ హూమ్ ఆర్ యూ వర్షిప్పింగ్? ఎవరిని ఆరాధన చేస్తున్నావు? ఈజ్ ఇట్ దట్ వర్త్? అంత విలువ ఆయన దగ్గర ఉందా? ఆరాధనకు తగిన వాడిని ఆరాధించాలి. ఇంత వచ్చాక కూడా ఇంకా ఎంత ఫిల్టరింగో తెలుసండి. అంత దూరం నుంచి ఇంత దూరం దాకా వచ్చారు, కనుక్కున్నారు. మత్తయి సువార్తలో అంటాడు, ఈ జ్ఞానులు ఆ ఇంట ప్రవేశించి ఆ ఇంటిలో ఉన్నటువంటి మరియను, తర్వాత బాలుడైనటువంటి యేసును చూచి సాష్టాంగపడి, తర్వాత ఏమంటాడో తెలుసండి, మీ బైబిల్లో ఉందా మాట స్పష్టంగా, ఆయనకు మ్రొక్కిరి, అంతేగాని వారికి మ్రొక్కిరి ఉందా? ఏమంటే మీరు చూసుకుని వెంటనే మీ డౌట్ తీరిపోద్ది. మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలోనే చెప్పేస్తారు. ఇంటిలోకి ప్రవేశించారు. గొర్రెల కాపల దగ్గర కాదు, సీన్ అంతా ఒకటి కాదు. గొర్రెల కాపలు చూసిన టైం వేరు, జ్ఞానులు చూసిన టైం వేరు. దానికి దీనికి కాలం గ్యాప్ ఎంత? దాదాపు మోర్ దెన్ 1 year, ఆల్మోస్ట్ 2 years. దేన్ని బట్టి లెక్క కట్టగలరు? ఏ రోజు కోపం వచ్చి అన్నాడు, 2 ఏళ్ల వయసు కలిగిన మగపిల్లలు ఉంటే
వధించి పారేయండి. వాళ్ళలో యేసు ఉంటాడు. యేసును అనుకోవటం చేతకాక ఈ బుద్ధిహీనుడికి, చేతకానుడికి అందరి పిల్లల్ని చంపేయమన్నాడండి, మగ పిల్లలందరినీ. అందుకని యేసుప్రభు వారికి బాలలంటే మహా ఇష్టం. చిన్నప్పటి నుంచే ఎత్తుకున్నాడంట, ముద్దు పెట్టాడంట, వాళ్ళతోటి గడిపాడు. వీళ్ళని మాత్రం ఆటంక పెడితే ఊరుకోను. పెద్దోళ్ళన్నా తరివేస్తే తరివేండి, కానీ పిల్లలు మాత్రం నా యొద్దకు వచ్చుటకు ఆటంక పెట్టకండి అంటాడు. చూసారండి, స్పేర్ ద చిల్డ్రన్ బికాస్ దే స్పేర్ దేర్ లైఫ్స్ ఫర్ మీ. యేసు లోకుల పాపుల కొరకు ఆయన ప్రాణం పెడితే, యేసు కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు? పసిపిల్లలండి. అందుకని స్టిల్ హీ లవ్స్ దోస్ చిల్డ్రన్. కనుక ప్రేమిత్తులారా చూడండి, దేవునికి మానవుకున్నట్టు అనుబంధం ఏంటో చూసారా? అంత పెద్ద లింక్ అన్నమాట. సో గాడ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఇన్ ద హ్యూమన్ ఫార్మ్ సో దట్ ద హ్యూమన్ బీయింగ్స్ విల్ బికమ్ అట్లీస్ట్ హ్యూమన్ బీయింగ్స్. దేవుళ్ళు కానక్కర్లే, నువ్వెందుకు దేవుడు అయిపోవాలి, నేను ఎందుకు దేవుడు అయిపోవాలి అని దేవుడు అంటానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట. 82వ కీర్తనలో 6వ వచనం అంటాడు, మీరు దైవములనియు ఎవరు అంటాను తెలుగు తెలుసుగా మీకు అందరికీ. దైవములు అంటే యు ఆర్ గాడ్స్. ఐ ఓన్లీ టోల్డ్ యూ దట్ యు ఆర్ గాడ్స్. సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారులనియు నేనే సెలవిస్తున్నాను. చూశారండి, ఐ స్టేటెడ్ దిస్. దేవుడు చెప్తున్నాడు. మనం దేవుడువా? దేవుడివేనంట ఇక్కడ రాసి ఉందిగా. మరి అన్నప్పుడు ఆయన దేవుడు అంటున్నాడండి, ఈయన దేవుడు అండి, నీకెందుకంత బాధ అనుకొని అందరం దేవుళ్ళమేగా. ఎందుకంటే ఒక పెద్ద మట్టి గడ్డను తీసుకొచ్చి పగల కొట్టారనుకోండి, మట్టి రాలద్దా, లేకపోతే ఏమన్నా ఇనుము రాలద్దా, లేకపోతే బంగారం రాలద్దా? నో అదర్ మెటల్ ఎక్సెప్ట్ ఓన్లీ ద మడ్. ఎందుకంటే పదార్థం అది కాబట్టి అక్కడి నుంచి అదే వచ్చింది. దేవుళ్ళలోంచి వచ్చినటువంటి వాడు స్వామి వివేకానందుడు అంటాడు, మ్యాన్ హ్యాస్ గాడ్ ది గ్లో ఆఫ్ గాడ్ ఇన్ హిమ్ అంటాడు. మానవుని లోపల దేవుని జీవకళ ఉంది. అందుకనే మనం ప్రాణులం దేవుని మహిమపరిచేవాళ్ళ. మనకున్న అందచందాలు దున్నపోతులు లేవు, దూడలకి లేవు, ఆవులకి లేవు. అర్థం చేసుకున్నారండి? ఏటుగా ఎందుకని వాటికి దండాలు పెట్టుకుంటూ కూర్చుంటారు? నీలోనే ఉందో స్వరూపం. నీ తోటి వాళ్ళు ఉండే దైవత్వాన్ని చూడలేకపోతే నువ్వే మనిషివయ్యా. నీ పక్క నుండి ఆడ మనిషిలో ఉన్నటువంటి ఆ దైవ కళ నీకు కనబడకపోతే నీ కళ్ళు ఏమైపోయినాయి? అందుకని లవ్ యువర్ నైబర్. తోటివాడిని ప్రేమించండి. జంతువులు ప్రేమించమని వాడు చెప్పాడు, లేకపోతే వాడికి శాస్త్రం వాడు చెప్పాడు. చూశారండి, పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాం మనం. ఎందుకంటే దయ్యాలు పెట్టి వాడు ఎవడు చెప్తున్నా పేసలు తాగితేనంటే మనం ఆరోగ్యంగా ఉంటామంట. ఏం చేతకాని పనులు ఏనని ప్రపంచాన్ని ఒక్కరి మార్గం నడిపిస్తూ ఉంది పిచ్చి సాహిత్యం, పిచ్చి తెలివితేటలు. అందుకని ఇకనైనా యేసు జన్మని ఆచరించే మనము యేసు తత్వాలు కలిగి యేసు వలె జీవించి మానవత్వాన్ని నెలకొల్పి మానవ జాతికి సహాయపడటకు ఈ క్రిస్మస్ మనందరికీ సహాయపడును గాక. అందరూ అనరే ఆమెనని. నా టైం అయిపోయిందండి, ఎందుకు కంగారు పడుతున్నాయి. టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కాసేపు కొన్ని నిమిషాలు మీరు హృదయాలు ఆలోచించేయండి. వై గాడ్ సెంట్ హీ సన్ హియర్, వై హీ సన్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఎందుకని ఆయన పంపాడు, ఎందుకని ఈయన వచ్చాడు. కథ అర్థమైపోయింది. పేరుకు మనుషులం కానీ మానవత్వం మనలో లేదంట. ఒకళ్ళు చూసి ఒకళ్ళు వారలేకపోతున్నాం. ఒక దేశాన్ని చూస్తే ఇంకో దేశానికి కోపం, యుద్ధాల పేరట గడ్డిని మార్చేస్తున్నారు. జానలోతు మట్టి అంతా కూడా విషపూరితం అయిపోయిందట యుద్ధ భూముల్లో. ఇంకేం తింటారు? గడ్డి తిందామంటే కూడా గడ్డి కూడా అవైలబుల్గా లేదు. ఎందుకంటే కక్షలు, కార్పణ్యాలు, విద్వేషాలు, ద్వేషాలు, ఇలాంటి మానవత్వాన్ని కోల్పోయింది. ఏ మతమైనా మతం కాదు, ఏ మనిషి అయినా మనిషి కాడు. అందుకని మనిషి కావాలంటే, ఏ మతమైనా సార్థం కావాలంటే ఈ రక్షకుడు ఉండాలి మనకి. అందుకని రక్షకుడుగా వచ్చాడు. యూ నీడ్ ద సేవియర్ రాదర్ దెన్ ద గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడితో కాదు నీ పని. అంత పెద్ద ఆయనతో నీకేం పని ఉందో? ఆయన అగ్నిగోళం. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళినా నువ్వు కాలిపోతావు, ఆయన నీ దగ్గరకు వచ్చినా నువ్వు కాలిపోతావు. అందుకనే ఆయనకి మనకే కాదు, ఇక్కడ మధ్యలో యేసు ఉన్నాడు, రక్షకుడు. ఆయన కలిగి ఉన్నామా? ఇంకెవరైనా కనుక క్రీస్తు లేని జీవితాన్ని క్రైస్తవం అనుకుని జీవిస్తూ ఉంటే ఇక అలాంటి పొరపాటు చేయొద్దు. మన మతంలో ఉండటం కాదు ముఖ్యం, యేసులో ఉండేది ముఖ్యం. యేసుని స్వీకరిద్దాం. ఓ యేసు పాన్పుగా నాయాత్మ చేకొని, ఓ యేసు పాన్పుగా నాయాత్మ చేకొని, శ్రేయముగా పవళించు శ్రీకర వరసోత కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను.
మహాపరిశుద్ధుడా, మా హృదయాల్లో సంపూర్ణంగా నిన్ను కలిగి, మా హృదయాల్లోనే కాదు మా ఏళ్లలో నిన్ను కలిగి, మా దేశంలో నిన్ను కలిగి, మా సమాజంలో నిన్ను కలిగి, ఒకరితో ఒకరం శాంతిగా జీవించే కృప క్రిస్మస్ ద్వారా మా అందరికీ ప్రసాదించి, నిన్ను కలిగి ఉండటం ద్వారా దేశానికి మేలు చేసే కృప మా అందరికీ దయచేయమని, అలాంటి తత్వాన్ని మాలో ప్రవేశపెట్టుమని యేసు నామంలో అడిగి కోరుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. పాడుడి రక్షకు స్తుతించుడి, ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, భూజనంబుకెల్లను సౌఖ్య సంద్రమాయెను, ఆకాశంబునందున మృగు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. Hark the angels sing, glory to the newborn King. Peace on earth and mercy mild, Lord and sinners we come. Joyful congregation, joyful రాజు ప్రభువైన యేసు నమస్కరింపరా, నమస్కరింపరా, నమస్కరింపరా నీ ఉత్సాహంతో. నమస్కరింపరా, నమస్కరింపరా నీ ఉత్సాహంతో. సర్వేశ్వరుడు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసి, మానవ జన్మమెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. Joyful and triumphant, come together. Come and behold him on the King of Angels. Oh, come let us adore. Oh, come let us adore. Oh, come let us adore him, Christ the Lord. Oh, come let us adore. Oh, come let us adore. Oh, come let us adore him, Christ the Lord. అందలతాన అరుదించేదాకే అంబర వీధిలో అవతార
యేసయ్యా కీర్తి అవని చాటుచును ఆనంద సాగరము పొంగెనాలు అమర కాంతిలో ఆది దేవుని చూడాశింపమనసు పయనమైతివి జన్మ స్థలము పోకయే దాని పరలోక సౌగమే బాలుని చూడ జీవితము పావనమాయను ప్రభు పాద పూజ దీవెన ప్రసరించే పుణ్యము ప్రభుకి మందిరమై అర్పణలే సిరులై ఫలించే ప్రార్థన ఉన్నతతార అందించే నామ అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యా కీర్తి అవని చాటుచును రాజసుతుము రాజసుతుడి రేజననామాయను రాజశూరము రాజసుతుడి రేజననామాయను రాజులకు రాజుల శ్రేయ రాజులకు రాజుల శ్రేయ రాజితం బదు తేజమదిగో రాజితం బదు తేజమదిగో రాజచూతము రాజసుతుడి రేజననామాయను భూతగణములం తేరి చూడని దైవ వాక్కులం వెల్పగా భూతగణములం తేరి చూడని దైవ వాక్కులం వెల్పగా దేవుడే మన దీన రూపున దేవుడే మన దీన రూపున ధరణి కరిగని దినమున ధరణి కరిగని దినమున రాజసుతుడి రేజననామాయను రారుడయులో వేల సూర్యుల బోలు సద్గుణాశీలుడు బాలబాలిక బాలవృద్ధుల బాలబాలిక బాలవృద్ధుల నేల కలిగిన నాథుడు నేల కలిగిన నాథుడు రాజసూత్రము రాజసుతుడి రేజననామాయను రాజులకు రాజు మెస్సయ్య రాజులకు రాజు మెస్సయ్య రాజితంబగు తేజమదిగో రాజితంబగు తేజమదిగో రాజచూతము రాజసుతుడి రేజననామాయను రాజచూతము రాజసుతుడి రేజననామాయను సమస్త దీవెనలకు ప్రదాత సృష్టిని దీవించిన దేవాది దేవా, నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మమ్మలను రక్షించుకొని మమ్మలను దృష్టించిన యేసయ్య, ఈ సమయంలో
నీ పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటూ నేను మహిమపరచుచు నీ నుండి దీవెనలు పొందుటకు నీ బిడ్డలందరూ కూడా మందిరంలో నుండి చేరి నీ సన్నిధిలో చేరి స్తుతించి ఘనపరచి నీ వాక్యం విని హృదయమును సమర్పించుకొని కానుకలు సమర్పించిన ప్రతి దిన దాసుని దాసురాలను ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, స్థానిక సంఘం నుండి వచ్చిన ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ పండుగలో దూర ప్రాంతం నుండి వచ్చిన బిడ్డలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని వారిని దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. వారి తిరుగు ప్రయాణాల్లో తోడయుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అవసరత ఉన్న బిడ్డలను, సమస్యలున్న బిడ్డలకు సమాధానం కలుగు చేసి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఎంతమంది బిడ్డలు మరి అనారోగ్యంతో ఉన్నారో అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అనారోగ్యం విడుదల కలుగు చేసి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఎంతమంది మరి సంతానంకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారో ప్రభా, నీ కృపతో జ్ఞాపకం చేసుకొని బిడ్డలను దర్శించి సంతానవతులను చేసి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకొని వారి వివాహం ఏర్పాటు చేసి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డలకు అవసరమైన జ్ఞానమును జ్ఞాపశక్తిని అనుగ్రహించి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధులైనటువంటి బిడ్డలు, రాలేకపోయిన బిడ్డలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకుని వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘమునకు చెంది ఇతర ప్రాంతంలో ఉన్న బిడ్డలను, విదేశాల బిడ్డలను కూడా ప్రత్యేక జ్ఞాపకం చేసుకుని వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ సహాయం కోరి, నీ ప్రార్థన కోరి నీ మందిరంలో ప్రార్థించిన బిడ్డలకు నీ ప్రార్థన సహాయంతో వారి ప్రార్థన మొర ఆలకించి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మేము గృహానికి వెళుతున్నాం. నీ సన్నిధితో మమ్మల్ని బలపరిచి మా తోడుగా మీరు ఉండి ఈ మా ముందు ఉన్నటువంటి వారం అంతటిలో, ఈ సంవత్సరం ముగింపు వారం అంతటిలో నీ క్షేమమును, భద్రతను నీవు అనుగ్రహించి దీవించమని నీ కృపగల దయగల హస్తములకు ఈ ప్రార్థన అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు ప్రిరక్షకుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ నిత్య దీవెన ఆయనను ప్రేమించే బిడ్డలకు, ఈ ఆరాధన పాల్గొని స్తుతించి ఘనపరిచిన ప్రతి బిడ్డకు, సంఘమునకు, యవ్వన బిడ్డలకు, పెద్దలకు ఇప్పుడు ఎల్లప్పుడు తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. We wish you హ్యాపీ క్రిస్మస్. we wish you హ్యాపీ క్రిస్మస్. we wish you హ్యాపీ క్రిస్మస్. God bless you. దేవునికి స్తుతులు.